హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. దీపావళి పండుగ అనగానే మనం రకరకాల స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదా. దానిలో భాగంగానే స్పెషల్ స్వీట్ చేస్తున్నాను ఈరోజు నేను. దాని పేరు వచ్చేసి కాజు కట్లీ. అవునండి, కాజు కట్లీ చాలా బాగుంటుంది టేస్ట్. ఈజీ మెథడ్లో చూపిస్తాను, పదండి. కాజు కట్లీకి కావలసిన పదార్థాలు: 2 కప్స్ కాజు తీసుకున్నాను, 1 కప్ షుగర్, హాఫ్ కప్ వాటర్, 3/4 మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ రోజ్ వాటర్. ఇది ఆప్షనల్ అండి. ముందుగా కాజుని మనము ఏ కాజు అయినా తీసుకోవచ్చండి. 4 పీసెస్, 6 పీసెస్, 2 పీసెస్ అలా రకరకాలుగా దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఏదైనా పర్లేదు, ఫ్రెష్ కాజు తీసుకోవాలండి. దీనిలో ఏవైనా మచ్చలు కానీ లేకపోతే బ్లాక్నెస్ ఉన్నవి కానీ తీసేసి మనము మొత్తం నీట్గా ఉన్నాయి చేసేసుకోవాలి. నాకు కొద్దిగా అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి, అవి నేను నీట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఎక్కడైతే మనకి మరకలు ఉంటాయో అలా తీసేసుకోవాలి మొత్తము. ఇప్పుడు నాయి మొత్తం నీట్ అయిపోయాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నవి చూడండి, బ్లాక్నెస్ ఉన్నాయంతా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది ముందుగా మనం కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో 1 to 2-3 టైమ్స్ అట్లా పొడిగా వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలండి. పల్స్ మోడ్లో మాత్రమే పెట్టుకోవాలండి, ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు. జస్ట్ ఇట్లా 1 సెకండ్ అనేసి ఆఫ్ చేసి మళ్ళీ 1 సెకండ్ అని మళ్ళీ ఆఫ్ చేయాలి. అదేవిధంగా మనకి పొడి అయ్యేదాకా చేసుకోవాలి. ఎక్కువసేపు చేశారనుకోండి ముద్ద అయిపోతుంది. సో జాగ్రత్తగా ఇది గ్రైండింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం గ్రైండింగ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఒక జల్లీలో వేసుకొని ఫైన్ పౌడర్ వచ్చేదాకా ఇలా జల్లించుకోవాలి. మళ్ళీ మనకి దొడ్డుగా వచ్చిందనుకోండి కాజు కట్లీ షేప్ అనేది కరెక్ట్గా రాదు. సో అలా చేసేసుకోవాలి మొత్తము. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, దానిలో 1/2 కప్ వాటర్ పోసుకున్నాను, 1 కప్ షుగర్ వేస్తున్నాను. ఇది మనకి తీగ పాకం వచ్చేదాకా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. చాలా సింపుల్ అండి కాజు కట్లీ. మనం మార్కెట్లో చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటాము, అదే ఇంట్లో ఏది ఉంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇప్పుడు రోజ్ వాటర్ యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, చక్కెర అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. తీగ పాకం వచ్చేసిందండి. చూడండి, ఈ విధంగా రావాలి. మీకు వీడియోలో కరెక్ట్గా కనిపించకపోవచ్చు. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు పౌడర్ ఉంది కదా, ఇదంతా దానిలో వేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలండి కాజు పౌడర్ మాత్రము. మీకు దొడ్డుగా వచ్చేది ఉంటే మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదంతా కాజు పౌడర్ ఇందులో వేసుకున్నాను కదా. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నామండి. అది మెయిన్ ఇంగ్రీడియంట్, దాంతో మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇది 3/4 తీసుకున్నాను మిల్క్ పౌడర్. ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. ఇది బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తము మనం కడాయి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈవెన్గా చల్లారుతుంది, ఫాస్ట్గా చల్లారిపోతుంది. ఇప్పుడు కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి చల్లారేదాకా. నెయ్యి వేస్తున్నానండి. నేను అది మొత్తం స్ప్రెడ్ చేసినాక 1 టీ స్పూన్ నెయ్యి వేశాను. ఆ వేడికి అది కరిగిపోతుంది. ఇది ఇంకొంచెం చల్లారాలి. చూడండి, కరిగిపోయింది, చల్లారిపోయిందండి. మనకి చల్లారిపోయినాక ఈ విధంగా రావాలి టెక్స్చరు, గట్టిగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనము ఒక కవర్ తీసుకోవాలండి. ఎలాంటి కవర్ అయినా పర్వాలేదు, మీరు బుక్స్కి కవర్ వేసేటివైనా లేదా క్యారీ బ్యాగ్ అయినా ఏదైనా పర్వాలేదు. ఒక కవర్ తీసుకొని దాన్ని బాగా మర్దన చేయాలండి. సాఫ్ట్ పిండి ముద్దలాగా రావాలి. దాన్ని మనం చెయ్యి పెట్టామనుకోండి బ్లాక్ అయిపోతుంది. సో నేను కవర్లో ఇలా చేసుకుంటున్నాను.
స్మూత్ డో రావాలండి. ఈ విధంగా మనకి క్రాక్స్ లేకుండా స్మూత్గా వచ్చేదాకా ఒక 5-10 మినిట్స్ ఇలా అనుకుంటూ ఉండాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు మనము దీన్ని ఈవెన్గా లాటిచ్చేసుకుందాము. ఈవెన్గా లాటియడం వల్ల ఏంటంటే మనకి కాజు కట్లీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం రాకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను సిల్వర్ ఫాయిల్ వేస్తున్నానండి. సిల్వర్ ఫాయిల్ మీకు ఎక్కడ మార్కెట్లో కిరాణా షాప్స్లలో అవైలబుల్గా ఉంటుంది, లేదా స్వీట్ హౌస్లో కూడా దొరుకుతుంది. మీకు అది ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఊరుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిపోయింది చూసారా. ఇప్పుడు మనం కాజు కట్లీ షేప్లో కట్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీ, టేస్టీ, హెల్దీ, ఇంట్లోనే మనం హైజీనిక్గా చేసుకోవచ్చు. ఈ దివాళీకి మనం షాపింగ్ పర్చేస్ చేయకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని మీ రిలేటివ్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ దివాళీ.